స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మరి దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా అని నేను ప్రతి దినము అడుగుతా ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఎందుకంటే ఈ దినం మరి 8 నెలలు కాచి కాబట్టి 9వ నెల మరి 9వ తారీఖు ఈ దినం వచ్చేసింది. అంటే దినములు చాలా త్వరితంగా గడిచిపోతున్నాయి కనుక మరి నీవు ప్రతి దినాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నో దేవునితో మరి మీరు గడుపుతున్నారా? దేవుని సన్నిధి, ఎందుకంటే ఒక్క దినం గడుపుడా 1000 దినాల శ్రేష్ట జీవితం అన్నాడు కనుక ప్రభు, అదే ఒక్క క్షణం, ఒక గడియ, ఒక గంట నువ్వు దేవుని సన్నిధిలో గడపగలిగితే నీ బిడలకు అది ఆశీర్వాదంగా మరి ఉంటుందని నీకు తెలియజేస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యం చదవడానికి ఇష్టపడండి. అలాగే మరి దేవుడు చెప్పినట్టు నడవడానికి ప్రయత్నించండి. భూమి మీద దేవునికి భయపడితే మరి దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని నీకు తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నట్టు మనకు ఇక్కడ వెలుగు వచ్చి ఉన్నదని వాగ్దానం చేస్తా. అంటే జనాలు ఇంకా ఎలా ఉన్నారంటే చీకట్లో ఉన్నారు. చీకటి అనగా పాపము. మరి పాపంలో ఉన్న వారి మీద దేవుడు మరి దేవుడు పాపాన్ని అసహించుకుంటున్నాడు, నిన్ను మరి ప్రేమిస్తున్నాడు కనుక మరి తన ప్రేమను బట్టి నీ మీద ఉదయిస్తున్నాడు కనుక నీవేం చేయాలంటే పాప రోత జీవితాన్ని విడిచిపెట్టి మరి క్రీస్తుకు ఇష్టమైన మరి బిడ్డగా నువ్వు మార్చబడాలి. నువ్వు నీ యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టాలి అన్నది మరి దేవుడు కోరుకుంటాడు కనుక మరి ఆయన మహిమ నీ మీద ఉదయించినప్పుడు నువ్వు తేజరిల్లాలి. నీవు ప్రకాశమానంగా ప్రకాశించి అనేకులకు మాదిరిగా నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక అలాగే 60వ మరి యెషయా గ్రంథము 60వ అధ్యాయం మొదటి చివరి వరకు చదవండి. చాలా చక్కటి అధ్యాయము. మరి చాలా వాగ్దానాలు మరి ఈ అధ్యాయంలో మరి ఇమిడి ఉన్నాయని మీకు తెలియచేస్తున్నాను. ప్రతి వచనం, ప్రతి అధ్యాయం, ప్రతి వాగ్దానం నీకోసమే అని గుర్తించి ప్రతి అధ్యాయం యొక్క సారాంశం నిన్ను గుర్చే మరి వివరిస్తుంది అని తెలియచేస్తూ మరి ఒకను గ్రహించి నేను ఏకూపించి ప్రార్థన చేసుకోగలిగితే ఆ వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోగలిగితే ఈ గ్రంథమంతా మరి నీ సొంతం. ఆశీర్వాదం నీ సొంతం, మేలు నీ సొంతం, స్వస్థత నీ సొంతం. మరి ఈ లోకంలో సమస్తము మరి ఆయనే, దేవుడే నీ సొంతం అయిపోతాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, మరి దేవునికి దగ్గరగా జీవించడానికి ఈ వాగ్దానాలు మరి చదివి విశ్వసించడానికి మీరు ప్రయత్నించేయండి. తద్వారా నీకు మేలు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమాలు తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గంగా వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాల్లో తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా మీద వెలుగు ప్రకాశింపజే నీ యొక్క వెలుగు ప్రకాశిస్తుంది, లెమ్ము, తేజరిల్లుమంటున్నావు ప్రభా. అయా, పాప రోత జీవితంలో ఉన్న మమ్మల్ని ప్రభా నా తండ్రి మీరు కోరుకుంటున్నారు, మా మీద ప్రకాశిస్తున్నారు. మేము తేజరిల్లిన తండ్రి అనేకులకు వెలుగుగా ఉండడానికి, ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు చేయమని కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎవరైతే రోగులు ఉంటే వారందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని, గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని, మా భారతదేశానికి రక్షణ దయచేయమని, అలాగే ఇస్రాయేల్ దేశంలో కూడా నా తండ్రి నాయన న్యూస్లో చూడగా నా తండ్రి ఉగ్ర దాడులు జరుగుతున్నాయి అక్కడని ప్రభా, ప్రాణ నష్టం జరుగుతుంది. అలా జరగకుండా నీ కాపుదల నుంచి ఇజ్రాయెల్ దేశాన్ని కూడా క్షేమము, సమాధానము దయచేయమని ప్రార్థిస్తూ మా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా క్షేమాన్ని దయచేసి అందరినీ శాంతింప చేయమని ప్రార్థిస్తూ ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా దయకిరీటాన్ని దయచేయమని ప్రార్థిస్తూ
సంఘాలు సేవకులు ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి చోట నీ సువార్త వెదజల్లబడ్డ కృపను గ్రహించడం ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది అని బిడ్డారా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరచినందుకు ఆయన స్తుతించండి, ఆయన గణపరచండి, ఆయన సన్నిధిలో ముందుకు సాగండి. దేవుడి నుండి కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.